సార్కు ఘన నివాళి ప్రొఫెసర్ జయశంకర్ సార్ 14వ వర్ధంతి నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒకరిని చూస్తాను కదా. నేను నిన్న సవాల్ విసిరిన సీఎం ఎవరైతే ఉన్నారో మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు గత 10 ఏళ్ళు పరిపాలించిండు అంటే అది జయశంకర్ సార్ పెట్టిన భిక్షనే. జయశంకర్ సార్ లేకుంటే కేసీఆర్కు తెలంగాణ అవగాహన లేదు, కేసీఆర్కు తెలంగాణ స్ఫూర్తి లేదు. జయశంకర్ సార్ వేసినటువంటి భిక్ష వల్ల తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈరోజు అందరూ మమేకమైనరు. దానిలో పొలిటికల్ ప్రాసెస్లో జయశంకర్ సార్ కేసీఆర్ని ఎంచుకున్నాడు. కేసీఆర్ అనేటువంటి ఒక వ్యక్తిని ఎంచుకొని ఈరోజు పొలిటికల్ ప్రాసెస్లో భాగంగా ఆయన ముందించారు. అదేవిధంగా ఉద్యమ ప్రక్రియలో భాగంగా కోదండరాంని ఎంచుకున్నాడు. అదేవిధంగా వేల సంఘాలను ఏర్పాటు చేయడంలో ఈరోజు జయశంకర్ సార్ చాలా కీలకమైన పాత్ర పోషించిండు. అమెరికాలో ఉన్నటువంటి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సంస్థను ఏర్పాటు చేయడం కావచ్చు, లేకపోతే గ్రామాల్లో ఉన్నటువంటి ఈరోజు కుల సంఘాలు కావచ్చు, లేకపోతే కార్మిక సంఘాలు కావచ్చు, వాటన్నింటి కూడా ఏర్పాటు చేయడంలో జయశంకర్ సార్ పాత్ర మరవలేనిది. దానిలో భాగంగానే కేసీఆర్ పొలిటికల్ ప్రక్రియలో భాగంగా కేసీఆర్ ఎంచుకున్నాడు. సో కేసీఆర్కు కావాల్సినంత నాలెడ్జ్ ఇవ్వడంలో జయశంకర్ సార్తో పాటు ఇన్నయ్య లాంటి వాళ్ళు, ఆ ప్రకాష్ లాంటి వాళ్ళు చాలామంది కూడా 2-3 సంవత్సరాల పాటుగా కేసీఆర్కు తెలంగాణ ఆవశ్యకతను చెప్పి ఈరోజు రాజకీయ రంగంలోకి తీసుకురావడం జరిగింది. ప్రతి పబ్లిక్ మీటింగ్లో కేసీఆర్ మాట్లాడే కంటే ముందు జయశంకర్ సార్ మాట్లాడేవాడు. సో జయశంకర్ సార్ గైడెన్స్లోనే ప్రతి దశలోనూ ప్రతిసారి కూడా జయశంకర్ సార్ కాళ్ళు మొక్కే ఒక నిర్ణయం తీసుకున్నవాడు కేసీఆర్. సో ఈరోజు తెలంగాణ వచ్చింది అంటే తొలి దశ తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఒకే ఒక వ్యక్తి మహనీయుడు జయశంకర్ సార్. ఈరోజు అలాంటి జయశంకర్ సార్కి కనీసం నివాళి కూడా అర్పించలేదు మన కేసీఆర్. నేను అదే ఉంటాను, మన కేసీఆర్ అంటున్నాను, మన దొంగ కేసీఆర్ అని వాస్తవంగా. సో ఎందుకు అర్పించలేదు? రేవంత్ రెడ్డినేమో ఈరోజు ఆయన సమైక్యవాది అంటూ తెలంగాణ ద్రోహి అంటూ చిత్రీకరించినటువంటి కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఎవరైనా కానీ జయశంకర్ సార్కు నివాళి అర్పించారా? ఎందుకు జయశంకర్ సార్ని మీరు ఆయన చరిత్ర పుటల్లో లేకుండా మసిపూసి మారేడు చరిత్ర పుటల్లో లేకుండా చేసే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు? కేవలం ఉద్యమం మీరు చేసినరా? జయశంకర్ సార్ లేకుంటే మీ బతుకులేవే? కేసీఆర్ బతికేది, హరీష్ రావు బతికేది, కేటీఆర్ బతికేది, కవిత బతికేది. మీరు ఈరోజు వేల లక్షల కోట్ల రూపాయలకు ఎదిగారు. 10 ఏళ్ళు అధికారం అనుభవించారు. 10 ఏళ్ళు మీకు తెలంగాణ ప్రజలు అధికారం ఇచ్చారు. కేవలం జయశంకర్ సార్ భిక్ష వల్లననేది గుర్తుపెట్టుకోండి. అలాంటి జయశంకర్ సార్ని గత 10 ఏళ్ళు మీరు ఆయన యొక్క చరిత్రను ఈరోజు ప్రజలకు తెలియకుండా పెద్ద ఎత్తున కుట్ల ప్రయత్నం చేశారు. ఆయన యొక్క కనీసం ఆయన పేరును కూడా ఏదో చిన్న వాటికి పెట్టడం జరిగింది తప్ప ఎక్కడ కూడా పెద్ద ఎత్తున పెట్టడం లేదు వాస్తవంగా. ఇలాంటి దుర్మార్గుల వల్ల ఈరోజు జయశంకర్ సార్ లాంటి వల్ల ఒక మహోన్నతమైనటువంటి జీవితాన్ని ప్రజలకు తెలియకుండా పోతుంది వాస్తవంగా చెప్పాలంటే. దయచేసి రేవంత్ రెడ్డి అయినా కానీ ఇప్పటికైనా కానీ ఈయన జయంతి కార్యక్రమాలు, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఆయన చరిత్రను ప్రజలకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఆయన చరిత్రను ఈరోజు పాఠ్య పుస్తకాల్లో పెట్టే ప్రయత్నం చేయాలి. ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ఈరోజు చాలా పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది వాస్తవం. ఈ తెలంగాణకు ఒక జాతిపితగా మనం జయశంకర్ సార్ను కొలవాల్సిన అవసరం ఉంది. కానీ జాతిపితగా కేసీఆర్ను ఈరోజు చూపించే ప్రయత్నం బీఆర్ఎస్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ దుర్మార్గమైన విషయం. అసలు జయశంకర్ సార్ లేకుంటే, జయశంకర్ సార్ చొరవ లేకుంటే కేసీఆర్ బతికే లేదనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. సార్కు ఘన నివాళి ప్రొఫెసర్ జయశంకర్ సార్ 14వ వర్ధంతి నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒకరిని చూస్తాను కదా. నేను నిన్న సవాల్ విసిరిన సీఎం ఎవరైతే ఉన్నారో మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు గత 10 ఏళ్ళు పరిపాలించిండు అంటే అది జయశంకర్ సార్ పెట్టిన భిక్షనే. జయశంకర్ సార్ లేకుంటే కేసీఆర్కు తెలంగాణ అవగాహన లేదు, కేసీఆర్కు తెలంగాణ స్ఫూర్తి లేదు. జయశంకర్ సార్ వేసినటువంటి భిక్ష వల్ల తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈరోజు అందరూ మమేకమైనరు. దానిలో పొలిటికల్ ప్రాసెస్లో జయశంకర్ సార్ కేసీఆర్ని ఎంచుకున్నాడు. కేసీఆర్ అనేటువంటి ఒక వ్యక్తిని ఎంచుకొని ఈరోజు పొలిటికల్ ప్రాసెస్లో భాగంగా ఆయన ముందించారు. అదేవిధంగా ఉద్యమ ప్రక్రియలో భాగంగా కోదండరాంని ఎంచుకున్నాడు. అదేవిధంగా వేల సంఘాలను ఏర్పాటు చేయడంలో ఈరోజు జయశంకర్ సార్
చాలా కీలకమైన పాత్ర పోషించిండు. అమెరికాలో ఉన్నటువంటి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సంస్థను ఏర్పాటు చేయడం కావచ్చు, లేకపోతే గ్రామాల్లో ఉన్నటువంటి ఈరోజు కుల సంఘాలు కావచ్చు, లేకపోతే కార్మిక సంఘాలు కావచ్చు, వాటన్నింటి కూడా ఏర్పాటు చేయడంలో జయశంకర్ సార్ పాత్ర మరవలేనిది. దానిలో భాగంగానే కేసీఆర్ పొలిటికల్ ప్రక్రియలో భాగంగా కేసీఆర్ ఎంచుకున్నాడు. సో కేసీఆర్కు కావాల్సినంత నాలెడ్జ్ ఇవ్వడంలో జయశంకర్ సార్తో పాటు ఇన్నయ్య లాంటి వాళ్ళు, ఆ ప్రకాష్ లాంటి వాళ్ళు చాలామంది కూడా 2-3 సంవత్సరాల పాటుగా కేసీఆర్కు తెలంగాణ ఆవశ్యకతను చెప్పి ఈరోజు రాజకీయ రంగంలోకి తీసుకురావడం జరిగింది. ప్రతి పబ్లిక్ మీటింగ్లో కేసీఆర్ మాట్లాడకంటే ముందు జయశంకర్ సార్ మాట్లాడేవాడు. సో జయశంకర్ సార్ గైడెన్స్లోనే ప్రతి దశలోనూ ప్రతిసారి కూడా జయశంకర్ సార్ కాళ్ళు మొక్కే ఒక నిర్ణయం తీసుకున్నవాడు కేసీఆర్. సో ఈరోజు తెలంగాణ వచ్చింది అంటే తొలి దశ తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఒకే ఒక వ్యక్తి మహనీయుడు జయశంకర్ సార్. ఈరోజు అలాంటి జయశంకర్ సార్కి కనీసం నివాళి కూడా అర్పించలేదు మన కేసీఆర్. నేను అదే ఉంటాను, మన కేసీఆర్ అంటున్నాను, మన దొంగ కేసీఆర్ అని వాస్తవంగా. సో ఎందుకు అర్పించలేదు? రేవంత్ రెడ్డినేమో ఈరోజు ఆయన సమైక్యవాది అంటూ, తెలంగాణ ద్రోహి అంటూ చిత్రీకరించినటువంటి కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఎవరైనా కానీ జయశంకర్ సార్కు నివాళి అర్పించారా? ఎందుకు జయశంకర్ సార్ని మీరు ఆయన చరిత్ర పుటల్లో లేకుండా మసిపూసి మారేడు చరిత్ర పుటల్లో లేకుండా చేసే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు? కేవలం ఉద్యమం మీరు చేసినరా? జయశంకర్ సార్ లేకుంటే మీ బతుకులేవే? కేసీఆర్ బతికేది, హరీష్ రావు బతికేది, కేటీఆర్ బతికేది, కవిత బతికేది. మీరు ఈరోజు వేల లక్షల కోట్ల రూపాయలకు ఎదిగారు. 10 ఏళ్ళు అధికారం వహించారు. 10 ఏళ్ళు మీకు తెలంగాణ ప్రజలు అధికారం ఇచ్చారు. కేవలం జయశంకర్ సార్ భిక్ష వల్లననేది గుర్తుపెట్టుకోండి. అలాంటి జయశంకర్ సార్ని గత 10 ఏళ్ళు మీరు ఆయన యొక్క చరిత్రను ఈరోజు ప్రజలకు తెలియకుండా పెద్ద ఎత్తున కుట్ల ప్రయత్నం చేశారు. ఆయన యొక్క కనీసం ఆయన పేరును కూడా ఏదో చిన్న చిన్న వాటికి పెట్టడం జరిగింది తప్ప ఎక్కడ కూడా పెద్ద ఎత్తున పెట్టడం లేదు వాస్తవంగా. ఇలాంటి దుర్మార్గుల వల్ల ఈరోజు జయశంకర్ సార్ లాంటి వల్ల ఒక మహోన్నతమైనటువంటి జీవితాన్ని ప్రజలకు తెలియకుండా పోతుంది వాస్తవంగా చెప్పాలంటే. దయచేసి రేవంత్ రెడ్డి అయినా కానీ ఇప్పటికైనా కానీ ఈయన జయంతి కార్యక్రమాలు, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఆయన చరిత్రను ప్రజలకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఆయన చరిత్రను ఈరోజు పాఠ్య పుస్తకాల్లో పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ఈరోజు చాలా పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది వాస్తవం. ఈ తెలంగాణకు ఒక జాతిపితగా మనం జయశంకర్ సార్ను కొలవాల్సిన అవసరం ఉంది. కానీ జాతిపితగా కేసీఆర్ను ఈరోజు చూపించే ప్రయత్నం బీఆర్ఎస్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ దుర్మార్గమైన విషయం. అసలు జయశంకర్ సార్ లేకుంటే, జయశంకర్ సార్ చొరవ లేకుంటే కేసీఆర్ బతికే లేదనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి.